నమస్తే అండి. చల్ల పునుగులు తయారు చేయడం చూపిస్తున్నాను. సగ్గుబియ్యంతో సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకొని ఒక బౌల్లో వేసేసి ఆ కప్పుతోటి 3 కప్పులు మజ్జిగ సగ్గుబియ్యంలో పోసి ఒక 6 గంటలు నాననివ్వాలండి. నానబెట్టేటప్పుడే జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసి ఉంచాలి. 6 గంటల తర్వాత ఇట్లా ఉబ్బిపోయి సగ్గుబియ్యం అంతా గుజ్జులాగా తయారైద్ది అన్నమాట. వేరే బౌల్లో తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కోసి ఉంచాలన్నమాట. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కోసుకున్నాను. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను. కావాలంటే మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి బాగా గట్టిగా ఒత్తినట్టుగా పిసికినట్టుగా అట్లా చేస్తే మొత్తం అంతా నానిన సగ్గుబియ్యం మొత్తం అంతా ఒక పేస్ట్ లాగా ఈవెన్గా ఒకలాగా వస్తుంది అన్నమాట. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాతే దాన్ని అట్లా నలిపేసేయాలి. లేదంటే ఉల్లిపాయల్లో ఉండే రసం అంతా ఇట్లా చేయటం వల్ల ఉల్లిపాయల్లో ఉండే రసం అంతా ఈ బ్యాటర్లోకి వస్తుంది అన్నమాట. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అట్లా పిసికాక మొత్తం ఇది కొలత కదా కరెక్ట్గా సరిపడా వస్తుంది అన్నమాట. దీనికి కొద్దిగా ఒక గరిటెడు గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇదంతా మొత్తం సగ్గుబియ్యాన్ని నలపటం అయిపోయిన తర్వాత చేయాలి గోధుమ పిండి యాడ్ చేయటం. గోధుమ పిండి వేసేసిన తర్వాత జస్ట్ కొద్దిగా ఇందాక నానబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు గోధుమ పిండి ఈ ఉల్లిపాయలు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి ఉంచానండి. ఇది కలపటం అయిపోగానే రెడీ అయిపోయింది. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనెని సెగ వండాలి కానీ మరీ హైలో కాదు, ఊరినే మాడిపోతాయి అన్నమాట. మజ్జిగ పెరుగు కదా, ఇది బాగా నల్లగా వచ్చేస్తుంది అన్నమాట ఊరినే. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. రెండు వైపులా వేగనిచ్చేసి ఇది పుల్లగా బాగా మిర్చి మొత్తం అంతా వేసి నలిపాం కదా, బాగా ఘాటుగా బాగా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఏమి వేరే చట్నీ కూడా అక్కర్లేదు.